హర్మూజ్ ప్రపంచ ఆయిల్ గ్యాస్ సరఫరాలో దాదాపు 20% పైగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో అసలు సమస్య మొదలైంది. అసలు ఈ హర్మూజ్ జలసంధికి ఆల్టర్నేటివ్స్ లేవా? ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ప్రపంచం ఆగం కావాల్సిందేనా? ఆయిల్ సరఫరా చేసే ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ ఈ పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నాయి. వాటి నుండి వచ్చే ఇంత భారీ మొత్తంలో జరిగే ఆయిల్ గ్యాస్ సప్లై రైళ్లు, ట్రక్కుల్లో అయ్యే పని కాదు. అది చాలా కాస్ట్లీ, అలాగే చాలా ప్రమాదకరం కూడా. సౌదీ అరేబియాలో ఆయిల్ సప్లైకి పైప్ లైన్ ఉంది, కానీ దీని సామర్థ్యం చాలా తక్కువ. అలాగే ఇక్కడి నుండి అక్కడికి పైపుల్లో తరలించి రెడ్ సీలో ప్రయాణిస్తూ బాబ్ అల్ మండాబ్ జలసంధి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇది మరింత ఇరుకైనది. అలాగే ఇక్కడ హూతీ రెబల్స్ దాడులు చేస్తారు, సో అది కూడా సేఫ్ కాదు. యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా టెర్మినల్స్ నుండి ఓమన్కు తరలించి అక్కడి నుండి ప్రపంచానికి తరలించవచ్చు కదా అనిపించవచ్చు. కానీ ఆయా దేశాల నుండి ఓమన్కు గ్యాస్ తరలించడానికి పైప్ లైన్స్ లేవు. దీంతో ఆయిల్, గ్యాస్ సరఫరాకు హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి.